ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 ప్రోగ్రాం సూపర్ హిట్ అయిందని చెప్పి ఆడబిడ్డలు చెప్తా ఉన్నారు. ఇవాళ పెన్షన్లు కానీ దాదాపు 64 లక్షల మందికి 1వ తారీఖునే పెన్షన్లు అందిస్తున్నటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏమన్నంత 4,000 రూపాయలు చొప్పున 6,000 వికలాంగులకి, 15,000 రూపాయలు పూర్తిగా బెడ్కి పరిమితమైన వాళ్ళకి ఇవాళ అందిస్తూ ఉన్నాం. అలాగే ఉచితంగా గ్యాస్ సిలిండర్ 3 గ్యాస్ సిలిండర్ ఇచ్చేదానికోసం దగ్గర 1.5 కోటి గ్యాస్ సిలిండర్లు ఇప్పటివరకు అందించడం కూడా జరిగింది. అలాగే మరి తల్లికి వందనం కానీ 13,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇచ్చిన దాంట్లో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి ఇచ్చి 13,000 రూపాయలు తల్లుల అకౌంట్లో వేసాం. అలాగే అన్నదాత సుఖీభావ కింద ఇవాళ దాదాపు రైతాంగానికి 40 లక్షల పైన 48 లక్షల దగ్గర రైతాంగానికి ఇవాళ 7,000 రూపాయలు వేసాం. అలాగే మొన్ననే ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆడబిడ్డలందరూ కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఆడబిడ్డల్ని శక్తివంతులుగా తయారు చేయాలి, స్త్రీల్ని శక్తిగా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన.